ఇక మాతృత్వపు అనుభూతి వర్ణించలేనిది. అమ్మ అనే పిలుపు కోసం ఎంతో మంది స్త్రీలు ఆరాటపడుతుంటారు. అలాంటి అమ్మతనం మార్కెట్లో అంగడి సరుకులా మారిపోయింది. అప్పుడే పుట్టిన పసికందు నుంచి 2 ఏళ్ల చిన్నారులను లక్షలకు అమ్మేస్తున్నారు. ఏదైనా సమస్య వస్తే మేము చూసుకుంటామంటూ సంతానం లేని వారికి అభయమిస్తున్న గ్యాంగ్కు రాచకొండ పోలీసులు చెక్ పెట్టారు. ఢిల్లీ, పూణే నగరాల నుంచి చిన్నారులను తీసుకువచ్చి విక్రయిస్తున్న గ్యాంగ్కు సంకెళ్లు వేసి 16 మంది చిన్నారులకు విముక్తి కల్పించారు. హైదరాబాద్ లో చిన్నారులను విక్రయిస్తున్న గ్యాంగ్ కు రాచకొండ పోలీసులు చెక్ పెట్టారు. సంతానం లేని తల్లిదండ్రుల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకున్న గ్యాంగ్ 3 లక్షలకు చిన్నపిల్లలను అమ్మకానికి పెట్టారు. మేడిపల్లిలో పిల్లల్ని అమ్ముతున్న ముఠా అదుపులో తీసుకున్నారు. సుమారు 16 మంది చిన్నారులను రాచకొండ పోలీసులు రక్షించారు. ఇతర రాష్ట్రాల నుంచి పిల్లల్ని తీసుకొచ్చి ముఠా అమ్ముతున్నట్లు గుర్తించారు. పీర్జాదిగూడలోని రామకృష్ణానగర్లోని ఫస్ట్ ఎయిడ్ సెంటర్ అడ్డాగా చిన్నపిల్లల అమ్మకాలు జరుగుతున్నట్లు గుర్తించారు. 3 నెలల పసికందు నుంచి 2 ఏళ్ల పిల్లల వరకు విక్రయాలు జరుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. చిన్నపిల్లల విక్రయాలకు సంబంధించి అక్షరజ్యోతి ఫౌండేషన్ కు సమాచారం అందింది. వెంటనే వారు స్ట్రింగ్ ఆపరేషన్ చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. మేడిపల్లిలోని ఆర్ఎంపీగా పనిచేస్తున్న శోభారాణి అనే మహిళ ఈ గ్యాంగ్ నడుపుతున్నట్లు గుర్తించారు. వెంటనే అక్షరజ్యోతి ఫౌండేషన్ సభ్యులు రాచకొండ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మెరుపు దాడులు చేసిన పోలీసులు గ్యాంగ్ లో కీలకంగా ఉన్న శోభారాణితో స్వప్న, సలీంలను అరెస్టు చేశారు. వారిని అరెస్టు చేసిన సమయంలో 2 చిన్నారులను రక్షించారు. ఈ రాకెట్ తో సంబంధం ఉన్న ఏజెంట్లు, సబ్ ఏజెంట్లను అరెస్టు చేసినట్లు రాచకొండ సిపి తరుణ్ జోషి వెల్లడించారు. మొత్తం రాకెట్ తో సంబంధం ఉన్న 8 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. Whereby minor children or very young newly born children within a very very young, sometimes as young as 1 month or even up to 1 month to 2 years, వాళ్ళకి కొంచెం వేరే రాష్ట్రం నుంచి ఇక్కడ తీసుకుంటున్నారు. ఇక్కడ నుంచి ఇది లోకల్ కొంతమందికి పిల్లలు లేదు, వాళ్ళకి సప్లై చేస్తున్నారు. దట్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వీ హావ్ రిసీవ్డ్. సో యాజ్ పర్ ద ఇన్ఫర్మేషన్ పోలీస్ వాళ్ళు ఇది ఒక లేడీ Shobha Rani ki arrest chesaru, and she was assisted by 2 other persons, that is Swapna and Sheikh Salim. Ee muguru manchiki memo already arrest chesamu, and వాళ్ళ తరఫు నుంచి from their possession we have recovered 2 minor children. Both the children were boys. One was only 23 days old, I'm sorry, and the second child was about 2 months old. Both were boys only. చిన్నపిల్లలను విక్రయాలకు సంబంధించి విచారణ చేసిన పోలీసులకు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఢిల్లీ, పూణేల నుంచి చిన్నారులను తీసుకువస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ తో పాటు పలు ప్రాంతాల్లో సంతానం లేని వారు ఈ గ్యాంగ్ నుంచి 3 నెలల నుంచి 2 ఏళ్లలోపు ఉన్న చిన్నారులను విక్రయించింది. ఒక్కో చిన్నారి దగ్గర 2 నుంచి 3.5 లక్షలకు పైగా వసూలు చేసినట్లు పోలీసులు విచారణలో తేలింది. పిల్లల్ని పెంచుకునే తల్లిదండ్రులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని, అన్ని తాము చూసుకుంటామంటూ భరోసా ఇచ్చింది ఈ గ్యాంగ్. అయితే అక్షరజ్యోతి ఫౌండేషన్ ఈ గ్యాంగ్ ఆరా తీయటంతో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ గ్యాంగ్ ఢిల్లీ, పూణే నగరాల్లో విస్తరించి ఉందని రాచకొండ పోలీసులు గుర్తించారు. 3 నెలల నుంచి 2 ఏళ్ల వయసున్న చిన్నారులు వీరికి ఎలా వస్తున్నారు అనే దానిపై పోలీసులు కూపీ లాగుతున్నారు. All the Anni agents, they are all getting profit out of it. So at the first level they are procuring as cheap as 50,000 to 1 lakh, and thereafter again further they are selling for 2.5 lakhs, and then by the time it reaches the hands of the parents, the price goes up to 4 to 5 lakhs. They are not orphans, all of them have parents. 3 people, they are having the Delhi background, that is we have already told you the names, right? Kiran, Preeti, and one is Kannaya is from Pune. మరోవైపు చిన్నపిల్లలను అక్రమ పద్ధతిలో తీసుకురావటం చట్టరీత్యా నేరమని పోలీసులు హెచ్చరిస్తున్నారు. సంతానం లేని తల్లిదండ్రులు చట్ట ప్రకారం శిశు సంక్షేమ శాఖ వద్ద పిల్లలను దత్తతగా తీసుకోవాలని సూచించారు. డబ్బుల కోసం చిన్నపిల్లలను విక్రయించినా కొనుగోలు చేయటం సరైన పద్ధతి కాదన్నారు. చిన్నారుల దత్తతకు సంబంధించి స్పెషల్ ప్రాసెస్ ఉంటుందని, దాని ప్రకారం దత్తత తీసుకోవాలని శిశు సంక్షేమ శాఖ అధికారులు సూచిస్తున్నారు. డబ్బులకు చిన్నారులను కొనుగోలు చేసి ఇబ్బందుల్లో పడొద్దని సూచిస్తున్నారు. ఈ ఆపరేషన్ లో రక్షించిన 16 మంది చిన్నారులను శిశు సంక్షేమ శాఖకు తరలించామన్నారు. అక్రమంగా దత్తత తీసుకునేవి జరుగుతున్నాయి. ఈ ఇల్లీగల్ అడాప్షన్స్ని చాలామందికి అవేర్నెస్ లేకపోవడం వలన చాలామంది దళారుల వల్ల గురవుతున్నారు. కానీ దీనికి ఒక ప్రత్యేకమైన వెబ్సైట్ ఉంది, CARA.gov.in అని. ఆ వెబ్సైట్ ద్వారా మాత్రమే
దత్తతకి అప్లై చేసుకోవాలి. దానికి ఎవరైతే పేరెంట్స్ అప్లై చేస్తారో మా డిపార్ట్మెంట్లో డబ్ల్యూసీ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ చైల్డ్ యూనిట్ వాళ్ళు అప్లై చేసుకున్న వాళ్ళు ఇంటికి వెళ్ళి వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కలెక్ట్ చేసుకొని ఎంక్వైరీ చేసి వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ కానివ్వండి, వాళ్ళ హెల్త్ స్టేటస్ అన్ని తెలుసుకున్న తర్వాత మేము అప్పటికే కొంతమంది అబాండెండ్ అండ్ ఎవరైతే సొంతంగా సరెండర్ చేసిన బేబీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మేము లీగల్ ఫ్రీ ఫర్ అడాప్షన్ చేసి ఉంటాం. అటువంటి పిల్లని వీళ్ళకున్న సీరియల్ నెంబర్ ప్రకారం వాళ్ళకి దత్తత ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తారు. అది కూడా గౌరవ జిల్లాకి సంబంధించిన కలెక్టర్ గారి ద్వారానే ఫైనల్ ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది. ఇదిలా ఉంటే రాచకొండ సిపి కార్యాలయం వద్ద చిన్నారులను పెంచుకుంటున్న తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. తాము పెంచుకోవడానికి తెచ్చుకున్న చిన్నారులను వెంటనే అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. సంతానం లేకపోవడంతో ఈ గ్యాంగ్ సభ్యులకు డబ్బులు చెల్లించి చిన్నపిల్లలను విక్రయించామని పెంపుడు తల్లిదండ్రులు వాపోతున్నారు. తమకు సంతానం కలగదని పలుమార్లు శిశు సంక్షేమ శాఖను సంప్రదించామని 4 ఏళ్ల సమయం పడుతుందని వారు చెప్పడంతో ఈ గ్యాంగ్ ను ఆశ్రయించామని తెలిపారు. పోలీసులు ఫోటో తీసుకుంటారని చెప్పి పిల్లలను తీసుకెళ్లారని, తీరా ఇక్కడకు వచ్చిన తర్వాత శిశు సంక్షేమంకు తరలించామని చెబుతున్నారని వాపోయారు. తాము ఎలాంటి హత్యలు చేయలేదని, కేవలం పిల్లల్ని పెంచుకోవడం తప్ప అంటూ ప్రశ్నిస్తున్నారు. పాపకి ఒక ఫోటో తీసుకొని పంపించేశారు అని అన్నారు. యాక్చువల్లీ పాపకి పేరెంట్స్ కూడా ఎవరో ఏంటనేది ఎవరికి తెలియదు, మాకు తెలియదు, వాళ్ళకు తెలియదు. మాకు ముందు 3-4 మీడియేటర్లు ఉన్నారు. మేము అంతకుముందు శిశు సంక్షేమ కూడా మేము అప్లికేషన్ పెట్టుకున్నాం. మేము అక్కడ ఇప్పుడు యూసఫ్ కూడా ఉంది కదా, అక్కడ కూడా పోయినాం. పోతే 7 అక్కడ 4 years 2 years 2-3 years టైం పడుతుంది అన్నారు. సో అది లీగల్ ప్రాసెస్ కదా అని చెప్పేసుకొని ఇట్లా మాకు ఫోన్ రాగానే మేము ఇలా తీసుకున్నాం. ఇప్పుడు ఫైనల్గా వచ్చేసరికి పాప లేదు, శిశు సంక్షేమ వాళ్ళు తీసుకొని పోయినారు అని చెప్తున్నారు. వాళ్ళ పేరెంట్స్ని అడిగే మేము తీసుకుంటామని అంటే వాళ్ళ పేరెంట్స్తో మీకేం ఇట్లా కాంటాక్ట్ ఏమి ఉండదు. మళ్ళీ తర్వాత నెక్స్ట్ ఒకవేళ లీగల్ ప్రాసెస్కి అయినా వెళ్తాము, అట్లయినా సరే తీసుకుంటాం అన్నా కానీ వాళ్ళ పేరెంట్స్తో ఎలాంటి ఇబ్బంది ఏమి ఉండదు. మీకు ఫోటో ఒకటి తీసుకొని వచ్చి మళ్ళీ మీ పాప మీకు ఇచ్చేస్తామని చెప్పినారు సార్. ఓన్లీ ఫోటో కోసం అని చెప్పినారు. మేము మా పాప వాళ్ళకి ఇచ్చినాము. ఇప్పుడు ఓన్లీ ఫోటో తీసుకొని వచ్చి ఇచ్చేస్తాం మీ పాపని మీరు అని చెప్పినారు. మార్కెట్లో దొరికే వస్తువుల మాదిరిగా 3 నెలల నుంచి 2 ఏళ్ల వరకు ఉన్న చిన్నారులు దొరకటం పట్ల పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ గ్యాంగ్ చిన్నారులను ఎలా తీసుకువస్తున్నారు, లేకపోతే కొంతమంది తల్లిదండ్రులు ఈ గ్యాంగ్ కు అమ్మేస్తున్నారా అన్న కోణంలో విచారణ చేయాలని ప్రజలు కోరుతున్నారు.